ఇది శివరాత్రి వ్లాగ్. అమెరికాలో మేమెలా చేసుకున్నామో మీకు చూపిస్తాను. కిడ్స్ స్కూల్‌కి మార్నింగే స్కూల్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ పూజ చేసేసుకున్నాను. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయిపోయింది. ఇంక పనంతా అయిపోయినంక ఎలాగో ఉపవాసం ఉన్నాను కదా! దేవుడిది మాల చేయాలనిపించి ఇదిగోండి రోజెస్ ఇట్లా పెటల్స్‌లా తీసుకున్నాను. ఈ సూది అమెజాన్‌లో ఆర్డర్ చేశా. చాలా లావుగా ఉంది. అసలు గుచ్చాలంటేనే భయమేసింది నాకు. స్టెమ్ అది 2 పీసెస్ తీసుకున్నాను. ఇది పొటాటోకైతే మంచిగా ఆగుతది కదా! అది సూది నిలబడతదనేసి పెట్టుకున్నా అనమాట స్టెమ్. 2 స్టెమ్స్ కదా! ఒకటి ఫస్ట్ గుచ్చాను. ఫస్ట్ గుచ్చి దాని తర్వాత పెటల్స్ అంతా గుచ్చుతూ మాల చేశా. ఇలా గులాబీ రేకులతో మాల చేయడం అయితే నేను మొదటిసారి. ట్రై చేశాను యూట్యూబ్‌లో చూసి. ఓకే. బానే వచ్చింది. మేమది మాల అంతా చేసేసుకొని ఇంకా ఇంట్లో ఈవినింగ్‌కి సరిపడా అన్నీ మళ్ళీ చేశాను వంట చేయాల్సింది. కిడ్స్ ఉన్నారు కదా! వాళ్ళు స్కూల్ నుంచొచ్చి వాళ్ళకి భోజనం బెట్టి, మళ్ళీ ఈవినింగ్‌కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నా అనమాట నేను. ఇంక ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కిడ్స్, మేము అందరం కలిసి గుడికి రెడీ అయిపోయాము. మేము గుడికి వెళ్ళేటప్పటికి శివుడికి అభిషేకం జరుగుతా ఉంది. ఇది రుద్రాభిషేకము 11 సార్లు చేస్తారంట. చాలా టైం పట్టింది. కొంచెం సేపు ఉండి మేము అభిషేకం అంతా చూసి అక్కడ దేవుడి పాటలు అవి పెడితే ఇంకా అలాగే దేవుడి ధ్యానంలో అలా కూర్చున్నాం కాసేపు. తర్వాత పక్కకి కూడా ఇంకో శివలింగం పెట్టారనమాట. ఆ శివలింగం దగ్గర అందరూ అభిషేకం చేసే విధంగా పాలు అన్నీ పెట్టారు. అప్పుడు మేమెళ్ళినప్పుడు చాలా రష్ ఉందనమాట. ఇంకా అటు వెళ్ళి నేను పోయలేదు. ఇక్కడ కూర్చొనే దేవుడి నామాలు చదువుకుంటూ కూర్చున్నా. తర్వాత కొంచెం ఫ్రీ అయింది. అప్పుడు నేనెళ్ళి అభిషేకం చేసుకున్నానక్కడ. అసలు నైట్ ఎంతసేపు అభిషేకం జరిగిందంటే భలే అనిపిచ్చింది. చాలా అమెరికాలో ఉన్నా కూడా ఇండియా ఫీలింగ్ బాగా వచ్చింది మాకు. ఇంక దేవుడికి అభిషేకం చేసుకొని కొంచెం సేపు నేనట్లా దండం పెట్టుకున్న తర్వాత మేము నెమ్మదిగా మళ్ళీ ఇంటికి బయలుదేరాము. పిల్లలకి అప్పటికి 9:30 అయిపోయింది నైట్. మేము 7:30కి వెళ్తే 9:30, 10 వరకు టెంపుల్‌లోనే సరిపోయింది. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః హర నమః పార్వతీపతయే. ఇంక నైట్ అంతా జాగారము, భజన ఇవి స్టార్ట్ అయినాయన్నమాట. దాని తర్వాత ఇంకా 3 గంటలకి కళ్యాణానికి అన్నీ రెడీ చేశారు. చూడండి అందరిని ఆడవాళ్ళని పిలిచారు. తలంబ్రాలు బియ్యం కలపమని. నేను గూడా కలిపాను. కాపోతే వీడియో నేనే తీస్తున్నా గాబట్టి నేనుండను వీటిల్లో. ఫస్ట్ తలంబ్రాలు బియ్యం కలిపేసిన తర్వాత మళ్ళీ అమ్మవారికి అన్నీ అక్కడ సర్దడానికి కూడా కొంతమంది వెళ్లి సర్దారనమాట. ఇక్కడ ఈయన నైట్ జాగారంలో మొత్తం పాటలు పాడుతూనే ఉన్నారు నైటంతా. ఓండి ఇక్కడ కన్యాదానం చేపిస్తున్నారు. అందరిని పిలిచి ఆ కొబ్బరి బొండం మీద పాలేపిస్తున్నారు. కన్యాదానం అయిపోయినంక మంగళసూత్రాలకి ఇక్కడ పూజ చేయించారనమాట. అందరితోని కుంకుమ పూజ చేయించారు. జీలకర్ర, బెల్లం కలిపి ఇవ్వమన్నారు అందరూ. తర్వాత లాస్ట్ తలంబ్రాలు గూడా పొయ్యమన్నారనమాట. ఇదైతే ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు ఫస్ట్ టైము నా లైఫ్‌లో. చాలా అనిపిచ్చింది. అమెరికాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా అన్న ఫీలింగ్ మాత్రం వచ్చింది. అక్కడసలు పోయడానికి ప్లేస్ లేదు. వెనక దీపాలు తలకి తగులుతున్నాయని చెప్తా ఉన్నారు పంతులు గారు. జాగ్రత్తగా చేసాం. ఫైనల్లీ నేను చేసిన ఆ మాల మాత్రం దేవుడి పాదుకల మీదకి చేరుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.